ఎస్ఏఎఫ్ ₹1 విరాళం ఇవ్వడం జరుగుతూ ఉంది జనవరి 2వ తారీఖున. ఇది కేవలం సిట్టిపల్లిలో ఉన్న ఎవరైతే ఉన్నారో వాళ్ళు పేదరికం అనిపిస్తూ ఉన్నారో వాళ్ళు చదువుకోవడం కోసం గాని, ఎవరికైనా ఆరోగ్యం బాగోకపోతే వాళ్ళు ఆదుకోవడం కోసం గాని ఇవన్నీ ఈ ఎస్ఏఎఫ్ స్థాపించడం జరిగింది. మరి అందులో కూడా మీరు అందరూ భాగస్వాములు అవ్వాలని కోరుకుంటూ, ఎవరికైతే సిట్టిపల్లికి ఎప్పుడు రక్తం కావాల్సి వచ్చినా సరే ఎస్ఏఎఫ్ తరఫున అందిస్తా ఉన్నాం. దాంట్లో భాగంగా 300 నుంచి 500 మంది ప్రతి సంవత్సరం ఇచ్చేవారు. ఈ సంవత్సరం జనవరి 2వ తారీఖున భారీ స్థాయిలో 1000 మంది దాటి బ్లడ్ డొనేషన్ ఇప్పించాలని నిర్ణయించడం జరిగింది. దాంట్లో మీరు కూడా భాగస్వాములు అవ్వాలని, అలాగే చాలా మంది ఎవరైతే చదువుకోవట్లేదో, చదువుకునే సత్తా ఉండి ఆర్థిక స్తోమత చదువుకోవట్లేదో వాళ్ళు ఏమైనా ఇన్ఫర్మేషన్ ఇస్తే ఈ ఎస్ఏఎఫ్ ద్వారా చదివిస్తాం. అలాగే ఎవరికైనా ఆరోగ్యం బాగోకపోయినా ఎస్ఏఎఫ్ ద్వారా ఆదుకునే ప్రయత్నం చేస్తామని మీ అందరికీ తెలియజేస్తూ, ఎప్పుడు అయినా సరే కేవలం ఎస్ఏఎఫ్ స్థాపించింది పేదవాళ్ళని ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఆదుకోవడం కోసమే ఈ ఎస్ఏఎఫ్ స్థాపించడం జరిగింది. కాబట్టి అందరూ ఇదే నా పిలుపుగా భావించి జనవరి 2వ తారీఖున ఎవరైతే బ్లడ్ ఇవ్వాలనుకున్నారో అందరూ రావాల్సింది కోరుతూ, అందరికీ మరొకసారి నా విన్నపం, పిల్లల్ని చదివించండి. పిల్లల్ని చదివిస్తేనే మన భవిష్యత్తు బాగుంటది. కాబట్టి అందరూ చదివించండి. ఎక్కడైనా చదివించుకునే స్తోమత లేకపోతే ఎస్ఏఎఫ్ ద్వారా చదివించే పూర్తి బాధ్యత మేము తీసుకుంటామని తెలియజేసుకుంటూ